చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరిస్తోంది ఏపీ సర్కార్. విశాఖలో పలు ఐటీఐ కాలేజీల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతుంది. విద్యార్థులకు విద్యా బోధన చెప్పే ఉపాధ్యాయులే మాల్ ప్రాక్టీస్కు పాల్పడి మాస్ కాపీయింగ్కు ప్రోత్సహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఎలక్ట్రికల్ పరికరాలకు అనుమతి లేదంటూ ప్రభుత్వం జీవోలు రిలీజ్ చేసినప్పటికీ విశాఖలో 104లో ఉన్న గవర్నమెంట్ ఐటీఐతో పాటు మరికొన్ని ఐటీఐలు ప్రభుత్వ నియమ నిబంధనలు వర్తించవంటూ నో ఫోన్ జోన్గా వ్యవహరించిన పరీక్షా కేంద్రాల్లో విచ్చలవిడిగా సెల్ ఫోన్ను చూసి రాతలు రాస్తున్నారు. అధికారులు దగ్గరుండి చూసి రాతలను రాయిస్తున్నారు అని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ₹1000 వసూలు చేసి మరీ రాయిస్తున్నారు. అధికారులు ముందే విద్యార్థుల సెల్ ఫోన్లో చూసి రాస్తున్నా సరే అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తే అధికారులు అంతా కుమ్మక్కయ్యి ఈ మాస్ కాపీయింగ్కు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఐటీఐ కాలేజీల్లో విచ్చలవిడిగా సాగుతున్న మాస్ కాపీయింగ్లకు ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను, సంస్థ యాజమాన్యాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ బేస్ దగ్గర బేస్ ఎలా పెట్టారు, ఇంటి దగ్గర ఏమిటో కూడా అలా పెడితే చెప్పండి. ఎంతమంది చూసారు మీరు? అదే మాలాటలు ఎంతమంది చూసారు చెప్పండి. చెప్పండి. ఏదో జుట్టు పట్టుకొని చెప్తారు కదా మాలాట ఎంతమంది చూసారు చెప్పండి. అదే భయం లేదు, అదే చెప్పండి. దానికోసం మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? నువ్వు డ్రాయింగ్ వేస్తున్నావు అక్కడ, మరి ఎందుకు అక్కడ నేను చూస్తున్నా వచ్చి సివిల్ డ్రెస్ నేను ఎవరు రమ్మన్నారా? నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావా? నీ పేరు ఏం పేరు? నీ పేరు చెప్పు. ఏం పేరు నీ పేరు? ఎందుకు ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళి రాస్తున్నావు చెప్పు. నేనేమనలే ఏం మామూలుగా అడుగుతున్నా. నీకు హాల్ టికెట్ ఉందా? మరి హాల్ టికెట్ లోపల కాలేజీ లోపలికి ఎందుకు వస్తున్నా? ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయా? ఏ ఎగ్జామ్ అవుతుంది అమ్మా? డ్రాయింగ్లో నువ్వు రావచ్చా సివిల్ డ్రెస్? నీ హాల్ టికెట్ ఇదేమ్మా? నీ హాల్ టికెట్ ఇదే. నువ్వు ఎగ్జామ్ నువ్వు బయట నుంచి వచ్చి రాస్తున్నావా? లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు? ఏమ్మా లోపలికి వచ్చావు నువ్వు? నన్ను చూసి లోపలికి వచ్చావు, పారిపోతున్నావా? ఎందుకు వచ్చావు లోపలికి చెప్పు. మామూలుగా చెప్పు. నేనేమనలేదు. రమ్మన్నారు ఎవరన్నా? నీ ఫ్రెండ్ ఎవరికి చెప్పు. నేనేం టెలికాస్ట్ చేయను. నువ్వు మంచిగా చెప్తే నేనేమన్నా. ఎవరు మరి లోపలికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకున్నావు? అక్కడికి ఎందుకు వెళ్ళావు? నువ్వు ఏం చదువుతున్నావు నువ్వు? ఏమా ఐటీ కంప్లీట్ అయిపోయింది. ఐటీ కంప్లీట్ అయ్యింది. ఇక్కడ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది. నువ్వు ఎందుకు లోపలికి ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నా నన్ను? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారమ్మా? మరి రమ్మంటే లోపలికి ఎందుకు వచ్చేస్తా? ఎగ్జామినేషన్ సెంటర్కి లోపలికి ఎలాగొచ్చేస్తా? ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొచ్చేస్తావు నువ్వు? ఎగ్జామినేషన్ సెంటర్కి ఎలాగొస్తున్నా? నువ్వు కరెక్ట్గా చెప్పు. నిన్నేమన్నా టెలికాస్ట్ చేయనా? నువ్వు కరెక్ట్గా చెప్తే నేను ఏమన్నా, లేదంటే మాత్రం నేను ఎక్కడ తీసుకెళ్ళిపో కలెక్టర్ దగ్గర కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మిమ్మల్ని ఎవరు రమ్మన్నా చెప్పండి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అవుతుంది కదమ్మా. ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు లోపలికి? ఎవరు రమ్మన్నారు చెప్పమ్మా. లోపలికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని చెప్పు. ఈ సార్ రమ్మన్నారా? మరి సార్ లేకుండా లోపలికి వెళ్ళి వచ్చేస్తా? సార్ పర్మిషన్ లోపలికి వెళ్తా కదా. మిమ్మల్ని ఎవరు లోపలికి రమ్మని చెప్పు. నేను ఏమంటలేదు చెప్పు. ఏమన్నాను? ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ అయితే నీ ఐటీ కంప్లీట్ అయిపోయింది. ఈ పేరు ఏం పేరు? ఎవరు రమ్మన్నారు లోపలికి? నేను లోపలికి ఎవరు రమ్మన్నారు చెప్పమ్మా. నేనేమనలేదు. లోపలికి మామూలుగా వచ్చేస్తుంటే ఎగ్జామినేషన్ లోపల రానిస్తారా? ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది కదా. ఎగ్జామ్ జరుగుతుందా లేదా? అది కదమ్మా పద. ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్ జరుగుతుందా? ఎగ్జామ్ జరిగినప్పుడు లోపలికి నేను ఎవరు రమ్మన్నాడు చెప్పు. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది కదా. మామూలు టైంలో సార్ పర్మిషన్ తీసుకుని రావచ్చు. ఎగ్జామ్ టైంలో నిన్ను ఎవరు రమ్మన్నారు? సార్ రమ్మన్నారా? మరి సార్ లేక నువ్వు వెళ్ళగా వచ్చేస్తా చెప్పు. ఇవాళ డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెలుసు కిందగా. డ్రాయింగ్ ఎగ్జామ్ అవుతుంది తెలుసు కదా. డ్రాయింగ్ ఎగ్జామ్ నేను ఎవరు లోపలికి రమ్మన్నాడు? డ్రాయింగ్ ఎగ్జామ్ అయితే నేను ఎవరు రమ్మన్నారు? ఏ సార్ ఇతను ఎందుకు రమ్మన్నారా? మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసి పక్కన
ఎగ్జామినేషన్ సెంటర్ చేసి మీరు ఎక్కడ బయటకి ఎక్కడ తిరుగుతున్నారు? డిశ్చార్జ్ అయితే మీరు లోపలికి ఎందుకు వెళ్ళి మీ లోపల కుర్రోడు వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు కదా. ఎగ్జామ్ రాసి ఇప్పుడు నేను చూసాక మళ్ళీ పారిపోతే తీసుకొచ్చాను నేను. మిమ్మల్ని ఎవరు లోపల రమ్మన్నారు? ఎగ్జామినేషన్ సెంటర్ జరిగినప్పుడు రావచ్చా? మాస్ కాపింగ్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం మాస్ కాపింగ్ జరుగుతుంది. మాస్ కాపింగ్ మీరు ఎందుకు మిమ్మల్ని రమ్మన్నా సార్? నేనేమట్లేదు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, నేను ఇబ్బంది పెట్టట్లేదు. మాస్ కాపింగ్ జరుగుతుంది ఇక్కడ. కరోనా ఐటీ ఎగ్జామ్స్ అయినప్పుడు మిమ్మల్ని లోపలికి వెళ్ళమన్నారు. ఎగ్జామినేషన్ మేము లోపల ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోయింది రాజుగా మీ మాస్టర్ని ఎలా చేస్తాం సార్? కరోనా ఎలా రప్పించారు? ముందుకెళ్ళే ఈ మాస్టర్ని మీరు ఎలా రప్పించారు? ఆ కుర్రోని ఎందుకు రప్పించారు మీరు? మరి రప్పించబోతే మరి కుర్రోడు లోపలికి వచ్చారు. కుర్రోడు లోపలికి వచ్చి రాస్తే నన్ను చూసి పారిపోయాడు ఆయన. మరి పిలిచి మరి రప్పించారు. ఎందుకు రప్పించారు కుర్రోని? చెప్పండి. నేనే సార్, నేను ఒకటే. మరి మీ పర్మిషన్లో లోపలికి ఎందుకు వస్తారు ఆయన మీ పర్మిషన్లో లోపలికి ఎందుకు వస్తున్నాడు? ఒకటి విషయం చెప్పండి. ఆయన మీ పర్మిషన్ నాకు అనవసరం సార్. మీ పర్మిషన్ లేకుండా డిశ్చార్జ్ అయితే ఎగ్జామ్స్ అయిపోయింది చూసుకోవాలి. ఎగ్జామ్స్ ముందు